బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కి షాక్ ఇస్తారా? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే త్వరలో బీఆర్ఎస్ లోకి 3 ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నట్టు వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నట్టయితే మనకున్నటువంటి సమాచారం. పీసీసీ పెద్దలతో దానం నాగేందర్ చర్చలు జరుపుతున్నట్టయితే తెలుస్తోంది. దెన్ అటు ప్రకాష్ గౌడ్ మంత్రి పొన్నంతో మంతనాలు చేస్తున్నట్టు కూడా సమాచారం. నిన్న పొన్నం ప్రభాకర్ అండ్ ప్రకాష్ గౌడ్ వాళ్ళిద్దరూ కలిసిన సిచ్యువేషన్ కూడా మనం స్పష్టంగా చూసాం. సో మంత్రి పొంగులేటి అనుచరుడు ఎమ్మెల్యే వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్పుట్ అయితే సంజయ్ జాయిన్ అవుతున్నారు. సంజయ్, నిజంగా ఈ వార్తల్లో నిజమెంత? ఎందుకని ఈ 3 పేర్లే వినిపిస్తున్నాయి? సౌమ్య, మొత్తమిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఒక నెల రోజులు గడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కొత్తగా కొలువుదిరిగినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి యాక్సెస్, ఆయన టీడీపీలో పనిచేశారు, ఆయన బీఆర్ఎస్లో పనిచేశారు, బీజేపీలో పనిచేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు ప్రతి ఒక్కరు చూస్తున్న విషయము గతంలో జరిగి కళ్ళ ముందు కనిపించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అలచల్ చేసేది, చక్కర్లు కొట్టేది ఒకే ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్తున్నారనేసి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలుసు. ఇలాంటి దాన్ని అంటే నిజంగా అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేదానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, నిన్న కేటీఆర్ 6 నెలల్లోనే ప్రజలు కాంగ్రెస్ పై తిరగబడతారు, కాంగ్రెస్ పార్టీ తిరగబడతారు మీన్స్ ఏదంటే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి ఉంది అంటే లేదు అని చెప్పాలి. ఎందుకంటే 65 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇక్కడ కూడా ఇలాంటి లుకలుకలు లేవు అని చెప్పుకోవచ్చు. గతంలో కొంతమంది అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎక్స్ మంత్రులు కావచ్చు, కొంత కామెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనేసి కూడా కొన్ని కామెంట్లు చేశారు. నిజంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తారు అనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది బలంగా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇదే చర్చ, ఇదే బాగా బలంగా వినిపిస్తున్నటువంటి ఒకటి, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి అనుచరుడు వెంకట్రావు అనే గతంలో కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, కాంగ్రెస్లోకి వెళ్ళను అనేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రావు కావచ్చు, దానం కావచ్చు, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ కావచ్చు, వీళ్ళు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం మాత్రం పనిచేశారు. తర్వాత వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రుల దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. కాకపోతే ఒకటి, బీఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్లో జాయిన్ కావడము, బీఆర్ఎస్ నుంచి కూడా గెలవడం జరిగింది. మొత్తం మీద ఇవన్నీ ఏంటంటే ఒకటి, వాళ్ళకు కాపాడుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటిది కొంత పదిలంగా ఉండాలి అంటే అధికార పార్టీ వైపు ఉంటేనే కొంత అంటే మనశ్శాంతిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొంత ఈ యొక్క అలజడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓన్లీ వీళ్ళు 3 ఉండరా, లేకపోతే ఇంకెవరన్నా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది అంటే నిజంగానే కాంగ్రెస్ వైపు చాలామంది చూస్తున్నారనేసి ఈ యొక్క అంటే అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భము మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా మనకు కలిసినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ని కలవడము, అదేవిధంగా స్వామి గౌడ్ని కలవడము, ఇలాంటి వారిని కలవడం వల్ల వీటికి కొంత బలం చేకూరే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మంత్రులు కానీ ఎవరు కూడా ఈ అంశం పైన ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే పార్టీలో జాయిన్ కావాలని కానీ, మీరు పార్టీలోకి రావాలని కానీ ఇలాంటి సందర్భాలు ఎక్కడ కూడా రాలేదు. కాకపోతే ఒకటేంటంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీ రామారావు చేస్తున్నటువంటి ఏదైతే కామెంట్ ఉందో 6 నెలల్లో ప్రజలు తిరగబడతారు అనేసి కామెంట్ మీద కొంత కాంగ్రెస్లో కొంత అలజడి అయితే నెలకొంది. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ తెలంగాణలో అంటే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ పదిలంగా ఉండడానికి ఇలాంటి ఏమన్నా చర్చ జరుగుతుందా, వీళ్ళని పోయి కలవడం ఏమన్నా చేస్తుందా అనేది మనము కొద్దిగా వేచి చూడవలసిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతుందంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది తలకు మీరిన భారం అంటే ఇప్పటికే గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు చేసి కూర్చున్నది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది అమలు చేయాలంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కనుక రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశము తెరపైకి రావడంతో అంటే తెరపైకి మీన్స్ ఏదంటే ఎన్నికల సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అంశము ఇప్పుడు ఈ 90 రోజుల్లో ఏ
విధంగా అమలు చేస్తారు అనే చర్చ అయితే చాలా బలంగా తెలంగాణలో బాగా చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మంత్రులు పదే దీనిపైన కొంత క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి, తుమ్మల నాగేశ్వరరావు అంటే రైతు బంధుకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా అంటే ఈ ఎమ్మెల్యేల యొక్క జాయినింగ్కి సంబంధించింది అంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశమే తెరపైకి రావడంతో ఎమ్మెల్యేల యొక్క అది జాయినింగ్ విషయం తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ 6 గ్యారంటీలు ఒకవేళ వీళ్ళు సక్సెస్గా చేసినట్లయితే ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కావచ్చు ప్రతిపక్షాలకు వీళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించిందే మాత్రమే తెరపైకి వస్తుంది. ఈ 100 రోజుల్లో ఏ విధంగా దీన్ని అమలు చేస్తారు అనేసి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు, అందులో భాగంగానే ఇక్కడ ఉంటే అంటే నిజంగా కూడా ఈ 6 గ్యారంటీలు సక్సెస్ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుని టీఆర్ఎస్ గా మారబోతోంది అని ఒక చర్చ నడుస్తోంది. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు పిలిపించుకొని హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు మీటింగ్స్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్. మీటింగ్లో అంటే మనకు కనిపిస్తోంది ఒకటి మాట్లాడుతున్నారు, కానీ లోపల మాత్రం వీళ్ళకి క్లాస్ ఉంటోంది. మీరు ఎటు వెళ్ళొద్దు, ప్రతిపక్షంలో ఉంటేనే మనం బలంగా అవుతాం, అండ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కష్టపడదాం అనే మాట చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అండ్ బయటకు మాత్రం త్వరలోనే కేసీఆర్ రాబోతున్నారు, రంగంలోకి దిగబోతున్నారు అని కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. సో పార్టీని ఒక రకంగా కాపాడుకునే ప్రయత్నం జరుగుతోంది అనుకోవచ్చా? అంటే ఒకటి సౌమ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి తారక రామారావు ఏదైతే ఉందో పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులతోటి పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన సన్నాహక సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళందరినీ బీఆర్ఎస్ భవన్కు పిలిపించుకొనేసి అంటే పార్టీని వీడకూడదు, పార్టీ యొక్క బలాలు ఏ విధంగా ఉండాలి, అధికార పక్షాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కొంత అంటే అది కొంత వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా కూడా ఎవరికి కూడా గతంలో కేటీ రామారావు ఒక పిలుపు ఇచ్చిందంటే బీఆర్ఎస్ భవన్ మొత్తం చుట్టూ జనాలు వచ్చేవారు. కాకపోతే ఇప్పుడు అవకాశం ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు కేటీ అధికారంలో లేని అది పార్టీ వైపు ఎవరు కూడా చూడరు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ ఆ దిశగా పయనిస్తుంది అంటే నిజంగా కూడా అది ఎక్కడ కూడా ఊచు కూడా కనిపిస్తలేదని చెప్పుకోవాలి. నిజంగా ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి వీళ్ళు ఇప్పటికే అది కొంత మదనం అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కొడుతుంది. ఒకనొక దశలో ఒక పార్లమెంట్కి సంబంధించినటువంటి హరీష్ రావు మీటింగ్ పెడితే మరో పార్లమెంట్కి సంబంధించినటువంటి కేటీఆర్ మీటింగ్ అయితే ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసేసి ఎమ్మెల్యేలకు కొంత భరోసా కల్పించే విధంగా ఇద్దరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేసి మనం వేచి చూడాలి. నిజంగా కూడా రేపు పార్లమెంటు ఎన్నికల్లో నిజంగా ఎంతమంది కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది అంటే నిజంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేసి కొంత అయితే చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి కానీ అధికార పక్షం వైపు ఉంటే ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో ఈ యొక్క మా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో గెలిపొంది ఎమ్మెల్యేగా గెలిచారో వెంటనే ఈడీకి సంబంధించినటువంటి దాడులు కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా అధికార పార్టీలు ఉంటే తప్ప ప్రతిపక్ష పార్టీలో ఉంటే కొన్ని ఇలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు అనే ఉద్దేశంతో కొంతమంది అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కూడా కావచ్చు, ఇంకా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇది పార్లమెంటు ఎన్నికల కంటే ముందు జరుగుతుందా, పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతుందా అనేది అది కాలమే నిర్ణయిస్తా అని చెప్పుకోవచ్చు. సౌమ్య, జనరల్లీ ఇట్లాంటి లీక్స్ వచ్చినాయంటే డెఫినెట్లీ ఎక్కడో ఒక చోట సమ్వేర్ అంటే వీళ్ళెవరో టచ్లో ఉన్నారు అండ్ మాట్లాడుతున్నారు అనేది అయితే స్పష్టమవుతుంది సంజయ్. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందా, ఈ రెండిట్లో ఏది జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎందుకంటే చాలా చోట్ల కూడా అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బంది ఉంది. సో వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే మరి బీఆర్ఎస్ ఏ ప్లాన్ చేయబోతోంది? సౌమ్య, ఒకటి అంటే పార్లమెంటు తర్వాతనా పార్లమెంట్ ముందు కంటే కూడా మనం ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైనా అంశము ఒకటి కొంతమంది వ్యక్తుల పేర్లు వస్తుంది అంటే పలానా పార్టీ నుంచి పలానా పార్టీకి వెళ్తున్నారు అంటే దానిపైన ఆ అభ్యర్థి ఎవరైతే పేర్లు బయటకు వచ్చారో అభ్యర్థులు వచ్చేసి దాన్ని ఖండించాలి.
కాకపోతే ఒక 2-3 రోజుల నుంచి తీవ్రంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నా కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా అంటే ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేకుంటే దానం నాగేంద్ర కావచ్చు, ఇంకో XYZ ఎవరైనా కావచ్చు, దీనిపైన కూడా ఎవరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు. నిజంగా కూడా దీనికి బలము చేకూరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, వీళ్ళు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి దీన్ని కొట్టిపరేయాలి. కానీ ఇది తప్పు, ఇది రాంగ్, ఇది మేము కాంగ్రెస్లో బీఆర్ఎస్లోనే ఉంటాం, కాంగ్రెస్లోకి వెళ్ళము అనేసి. కానీ నిజంగా కూడా ఎక్కడ కూడా ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మనం చెప్పుకున్నటువంటి ఈ 3 అభ్యర్థులు ఉన్నారో, లేకుంటే ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారో, ఎక్కడ కూడా దీనికి సంబంధించిన అంశం ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు. 2, మూడవది ఏంటంటే చూస్తున్నాం మనం నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, ఆ పార్టీలో అక్కడ అవిశ్వాసం ఏర్పాటు చేసేసి అవిశ్వాసంలో కాంగ్రెస్ వైపు వచ్చేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలుపొందేసి అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులు ఉన్నారో, అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ ప్రాంతాల్లో ఎక్కువ కూడా ఈ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు ఎక్కువైనాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటికీ రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది కావచ్చు, ఉమ్మడి నల్గొండ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇవైతే బాగా అంటే ఈ యొక్క అవిశ్వాసాలకు వైపు అయితే చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కౌన్సిలర్లు ఏదైతే తక్కువ ఉన్నారో వాళ్ళే అవిశ్వాసం పెట్టేసేసి కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భాల్లో ఈ 10-15 రోజులు జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా చూసాం. అందులో భాగంగానే నిజంగా కూడా ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు అనే ఉద్దేశం ఏమన్నా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అనిపిస్తే ఆల్మోస్ట్గా అది కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. నిజంగా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటారా, లేకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది టైం బాండ్, అది టైం డిసైడ్ చేస్తుంది. వాళ్ళ యొక్క సో అది వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలు అనేది కొంత చర్చ అయితే బలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. సౌమ్య, ఎస్, ఆల్ రైట్ సంజయ్. మొత్తం మీద అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆ పార్టీ అధినేత కేసీఆర్కి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇలాగే ఉంది. ఎందుకంటే త్వరలో బీఆర్ఎస్లోకి 3